దేవుని నామానికే మహిమ కలుగును గాక. మహాతండ్రి కృపలో అత్యున్నతమైన దేవుని పాదాలే మనకు దిక్కండి. ఎందుకంటే మనం ఇగో దేవుని మాటలు వినండి, దేవుని మాటలు మనకి వినిపిస్తున్నాయి, దేవుడే మనకి పౌరస్వరం వినిపిస్తున్నదంటే మనం లెక్క చేయని విధానంలో ఉన్నాం అనుకోండి, ఇసుకుపడే విధానంలో మనం ఉన్నాం అనుకోండి, నిర్లక్ష్యమైన స్వభావంలో మనం ఉన్నాం అనుకోండి, మనం ఏమైపోతాం అనుకుంటున్నారు? దేవుడి స్వరం ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుందా? ఎప్పుడునా ఇది దేవుడా మా మా ఇష్టంలో మేము చేసుకుంటే మాకు కాదని అనుకోవచ్చు. దానివల్ల ఏంటి అంటే పొందే పరిమాణాలు, తీసుకునే ప్రమాదాలు, వచ్చే ప్రమాదాలు ఎలా ఉంటాయంటే చాలా ఘోరంగా విఫలంగా ఉంటాయి అన్నమాట. భయంకరమైన ఆ పరిస్థితిలో, ఎందుకంటే మన ఇష్టం, మన బ్రతుకు, మన విధానం చాలదు. ఎందుకంటే మనంతటిగా మనం పుట్టలేదు కదండి. సృష్టికర్తనే ఆయన పుట్టిస్తే ఆయన జీవులు, ఆయన పెట్టిన ఊపిరి ఆయనది. ఈ ఊపిరి ఆయనదే కాబట్టి, సమస్త ప్రాణం ఆయనదే కాబట్టి మనం ఆయన వారమై ఉండాలి అని అనుకుంటే, ఆయన మాట నిజంగా ఆయన ప్రేమించి ఆయన గొర్రెలుగా ఉండి ఆయన పౌరస్వరం వినాలనుకుంటే ఈ విధమైన సంశయాలు, సంకుచితాలు, ఈ విధమైనటువంటి అగౌరవమైనటువంటి, ఈ విధమైనటువంటి నాశనానికి నడిపడే గర్వపు విధానంలోనికి మనం వెళ్ళమన్నమాట. ఎందుకంటే ఇంత ఇదిగా మరి మనకి వినిపిస్తుందంటే, ఇదివరకు కాలంలో కూడా అయితే ఇగో ప్రమాదం వస్తుందంటే అది కొంచెం ఎప్పుడో మనం ఊహించని విధానంలో ప్రమాణాలు ప్రమాదాలు వచ్చాయి. అయితే ఇప్పుడు అలా లేదు కదా, ఎంతో సూక్ష్మమైనటువంటి కాలం అయిపోతుంది అనమాట. ఏంటంటే ఇదివరకు విధానంలో కంటే ఇప్పుడు ఇంకా స్పీడ్ పెరిగిపోయిందనమాట నాశన ప్రమాదం. ఎందువల్ల ఈ విధమైనటువంటి ప్రమాదం, ఈ విధమైన సూచనలు, ఈ విధమైనటువంటి విధానం అవుతుందంటే మహాతండ్రి త్వరగా రానే ఉన్నాడు. ఆయన ఎంతగానో అంటే మహాతండ్రి అమృత రూపుడు, ఆయనే స్వయంగా మాట చెప్తున్నాడు, ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని ఆయన చెప్తున్నాడు. అంటే వినని వాళ్ళు ఎంతోమంది, ఇంకా దేవుడు అంటే తెలుసుకున్న వాళ్ళు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు ఇంటే కనుక దేవదేవుని సత్యస్వరూపుడి స్వరం కూడా వినబడాలి. ఆ యొక్క ధనవంతుడు కనుక, తండ్రి ఇంకా మా సహోదరులు ఉన్నారు వాళ్ళకి తెలియపరచంటే ఆయన అన్నాడు, అక్కడున్న వాళ్ళ స్వరం నేనున్నానని వారు చెప్తున్నప్పుడు వారి స్వరం వింటే మీ సహోదరులు బాగుపడతారు, మీరు సహోదరులు రక్షిస్తారు అని చెప్పేసి దేవుడే ఎంతగానో గొప్ప ఆప్షన్, దేవుడే గొప్ప మార్గపు, దేవుడే గొప్ప స్వరాన్ని ఇప్పిస్తున్నాడంటే ప్రతి క్షణం ఏ విధంగానైనా దేవుడు మాట్లాడుతున్నాడంటే ఆయనే మనకు నిత్య శాశ్వతమైన బంగారు తండ్రి అనమాట. అట్టి దేవదేవుని బ్రతికించి, రక్షించి, నాశనపు అగాధన చీకటి మరణం నుంచి విడిపించే దేవుని స్వరమే మనకు బలం అనమాట. ఆయనే జీవింపచేసే జీవాధిపతి కాబట్టి ఆయన స్వరమే మనకి ఎంతో ముఖ్యం అనమాట. అయితే మనం ఏం చేస్తామంటే ఈ మట్టి నాశనపు మట్టి, బొక్కలు పడిపోయినటువంటి హృదయపు భయంకరమైన సాతాను బొక్కలు పడిపోయినటువంటి ఆలోచన విధానాలతో మట్టి మనుషులతో మట్టి విధానంగా మనం ఉన్నామంటే రాబోయేటువంటి మహా విపత్కాలాన్ని, మహా ప్రమాదకరమైనది ఈ లోకంలోనూ చూస్తాము. ఈ ఆత్మ వెళ్ళిపోయాక నరకానికి పాడదోయగల శక్తిమంతుడని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన చెంతకు రానివుడు. నీ ఆత్మను నేను వచ్చానని నా స్వరంతో, నేను వచ్చానని నా వాక్యంతో నువ్వు శుద్ధయ్యావా? నువ్వు విశ్వసించి నమ్మేవా? నేను వచ్చానని కూడా పోనీ నమ్మేవా? నువ్వు నా ఎద్దుకు వచ్చావా? నన్ను నువ్వు కలిగి ఉన్నావా? నువ్వు నా చేత శుద్ధి నందావా అన్నటువంటి ప్రశ్నకి ఆయన వేస్తే మనం అసలు అంతు చాలనేటువంటి భయంకరమైన పరిస్థితి అనమాట మనదనమాట. అటువంటి స్థితిలో ఆయనతో మనమే మాట్లాడుతామండి. ఆయన ఒక్కసారి ఎంతగానో దయతలిచి జాలి చూపి, ప్రేమ చూపి ఇంకా చెబుతూనే ఉన్నాడు ప్రతి క్షణం, ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు అమృత తండ్రి పౌరస్వరం. అయితే మనం నిర్లక్ష్యం చేసి మనం ఆయన వదిలేసామనుకోండి, ఎట్లాంటి పరిస్థితి ఉంటుందంటే మహావిధానం ఉంటుందన్నమాట. అయితే ఈవేళ బాగొచ్చు, రేపు బాగొచ్చు, ఎల్లుండి బాగొచ్చు, ఇంకా ఒక సంవత్సరం అంతా పడతారు, అది బాగుపడవచ్చు. కానీ ఒక్కసారే, ఎందుకంటే ఈ యొక్క అపవాది మోసవాడు ఏం చేస్తాడంటే వాడు చాలా బలవంతుడు. నీవు పొందుకున్న బలం, నువ్వు తీసుకున్న బలం కూడా వాడిదయింది అనుకోండి, వాడి దాంట్లో కల్పించుకుంటాడు అనమాట. నువ్వు అదే దేవుని కలిగి ఉన్నావు అనుకోండి, దేవుని విధానంలో ఉన్నావు అనుకోండి, ఆయన బలము ఇంకా అధిక బలం ఇచ్చి అధికమైన బలమైన చోటికి, ఇంకా నిత్య రాజ్యపు బలమైన స్థానంలోనికి తీసుకెళ్తాడు. అయితే నువ్వు ఏది కోరుకుంటున్నావు, నువ్వు ఏది కలిగి ఉన్నావు, దేవదేవుణ్ణి ఒక్కసారి ఆయన పౌరస్వరుని, ఆయన వాక్యంలోకి వస్తే, ఆయన మార్గంలోకి వస్తే, నిజదేవుడు వచ్చాడని విశ్వసిస్తే, ఆయనలోకి వస్తే చాలా 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 రక్షించబడతాం అనమాట. అయితే ఈ యొక్క పౌరస్వరాన్ని నిర్లక్ష్యం చేస్తే, ఈ యొక్క పౌరస్వరాన్ని మనం అశ్రద్ధ చేస్తే, ఈ పౌరస్వరాన్ని మనం వినకుండా ఉన్నామంటే రక్షించే నాదుడు లేడంటానికి చాలా భయంకరమైన నిదర్శనాలు మనం చూస్తూనే ఉన్నాం అనమాట ఈ లోకంలో చెప్పక్కర్లేదు.
అయితే ఇంత విధిగా చూసినా మనము ఆ యొక్క ఫరోలాగా కట్టిన వేయబడిన హృదయం, భయంకరమైనటువంటి వాత వేయబడిన భయంకరమైన హృదయంలో ఉండి ఇంకా ఆయన ఎవరు ఏం మాట్లాడుతున్నాడు, ఏం చేసుకుని లేదా అన్న విధానంలో ఉన్నామే అనుకోండి, ఏం పర్వాలా, ఆయనేం పర్వాలా. ఆయన జనాన్ని ఆయన ఎలా రక్షించుకోవాలి, ఆయన స్వరమిని, ఆయన గొర్రెలు ఆయన ద్వారాన్ని ఎలా వెళ్తాయో వాటికి తెలుసు, ఆయనకి తెలుసు, అవి వెళ్ళిపోతాయి. అయితే ఇంకా ఎవరన్నారా, నశించిపోద్దు రక్షించబడవద్దు అన్నటువంటి అమృతమైన బలమైన జీవాధిపతి ప్రేమ ఇంకా పౌరుస్వరంతో పిలుస్తూ, నన్ను ఎదుకు ఒకసారి వస్తావా, నువ్వు నన్ను కలిగి ఉంటావా, నా జీవవాక్యంలో మాటలు నువ్వు ఒకసారి ప్రేమతో రాసిన నా మాటలు నువ్వు చదువుతావా, నా మాట వింటావా, నువ్వు రక్షించబడతావు, నీ ఆత్మ రక్షించబడుతుంది అనేటువంటి ఈ యొక్క అమృత స్వరాన్ని మనం విని ఆయన వద్దకు వస్తే మనం చాలా విధేయులమైతే కనుక గొప్ప భాగ్యాన్ని, గొప్ప జీవాన్ని, గొప్ప మెట్టుని మనం పొందుకుంటాం అన్నమాట. అయితే ఈ ఫరోలాగా ఈ భయంకరమైనటువంటి పూర్వకాలపు విధానపు ఆలోచనలతోనే మనం ఉన్నాం అనుకోండి, వాళ్ళు ఎలాగా ఇదైపోయారో చెప్పకర్రా, అంతా తెలుసు అనమాట. అయితే ఆ విధమైన పరిస్థితులు మనం వెళ్ళిపోయామనుకోండి, రక్షించే నాదుడు ఉండడు అనమాట. నిజంగానే ఎవరు లేరనమాట, నేటికి కూడా లేకుండా పోయారనమాట. అయితే ఎవరైతే ఆయన స్వరం విని ఆయన కలిగి ఉన్నారో ఆయన ప్రజల్లాగా క్షేమంగానే ఉంటారు. అయితే ఇటు భాగ్యపు మెట్టును మనం కలిగి ఉండటానికి ఒక్కసారి ఆయన దేవుని వాక్యాన్ని, ఆయన ఏం మాట్లాడుతున్నారో దేవుని వాక్యాన్ని ఒకసారి చదవండి. యోహాన్ గారు రాసిన సువార్త 16వ అధ్యాయం 32వ వచనం చదవండి. ఇదిగో మీలో ప్రతివాడును ఎవని ఇంటికి వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చుచున్నది, వచ్చేయున్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చూసారండి, సాక్షాత్తు దేవుడే ఎంతగానో ఆ యొక్క గడియల్ని, ఆ యొక్క కాలాల్ని, ఆ యొక్క భయంకరమైనటువంటి ప్రమాద పరిస్థితిని, ఆయనకి దేవదేవుడు కాబట్టి, ఆయన భూత భవిష్యత్ వర్తమాన కాలపు అధికారి కాబట్టి ఆయన ఎంతగానో తెలుసుకొని ఆ గడియల్ని ఆయన చెప్తున్నాడు, ఆయన మాట్లాడుతున్నాడు. అయితే నేను ఒంటరిగా లేను, మీరైతే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అయితే నేను ఒంటరిగా లేనని చెప్పేసి ఆయన ఎంతగానో మాట్లాడుతున్నాడంటే, ఎంత సజీవమైన జీవమైన బలమైన వాక్కులు ఇవి. ఇట్టి బలమైన మాటలు వింటేనే కదా మనం బలం కలిగి ఉంటాం. ఈ యొక్క ఆత్మ ఎప్పుడు కూడా ఈ అపవాది ఏం చేస్తుందంటే, ఈ యొక్క విషయంతో ఏం చేస్తుందంటే దాని కాలు కింద తొక్కేయాలని చూస్తుంది అనమాట. అయితే దేవుడు ఏం చేస్తున్నాడు, ఆయన ఆత్మ కలిగి ఉంటే దాన్ని కాలితే రాసి పాడేస్తారనమాట. అటువంటి శక్తిగల బలమైన ఆయన మాటతో వస్తుంది అనమాట ఆయన జీవవాక్కు. అట్టి జీవవాక్కుని మీరు పొందుకోండి అని ఎంతగానో పౌరస్వరం వినిపిస్తున్నాడు. అయితే ఆయన గురించి కూడా ఆయన ఎంతగానో చెప్తాడు, మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు, అయితే నేను ఒంటరి కాదు, నాతో తండ్రి ఉన్నాడంటే ఈ రోజున కూడా మనతో ఎవరుండాలండి, మనతో ఎవరుండాలి, జీవాధిపతి ఉండాలి, కన్న తండ్రి దేవుని మాట ఉండాలి, ఆయన పరిశుద్ధాత్మ శక్తి స్వరం మార్గం మనతో ఉండాలి. అట్టి భాగ్యపు వెలుగును మనం కలిగి ఉంటే చాలా అదృష్టవంతులు అవుతాం అనమాట. లేకపోతే కనుక తప్పించే నాదుడు ఉండడు అనమాట. అయితే ఏమైందంటే ఈ యొక్క విధానపు ఈ నాటకీయ పరిస్థితుల్లో ఈ యొక్క యుగ యుగాలు కోట్ల ఈ కాలం జరిగిపోతున్న కొద్దికి ఎవరు ముందు నడుస్తున్నాడు వాడేలాగానే వెనకాలోడు నడిచాడు అనుకోండి, రక్షించే నాదుడు ఉండడు అనమాట. ఈ లోక మార్గం ఇలాగ ఉంటుంది. అయితే దీని ఆశ, దీని బతుకు గతించిపోతుంది అనమాట. నువ్వు దేవుని మాట వింటే, నువ్వు దేవుని విధేయత కలిగి ఉంటే స్వయంగా ఆయనే చెయ్యిచ్చి రక్షిస్తాడనమాట. ఆ యొక్క నినివే పట్టణస్థులు నిజంగా వాళ్ళ హృదయం ఆయనకు తెలిసింది కాబట్టి వాళ్ళ గురించి సాక్షాత్ ఆయన దైవ సేవకుడిని పంపించి వాళ్ళకి ఆయన వాక్కును, ఆయన శక్తి బలమును, ఆయన మాటని వినిపించాడనమాట. అయితే అటువంటి మాట ఈ రోజున కూడా మనకి దేవుని అమృత వాక్యపు మాట వినిపిస్తున్నప్పుడు ఒక్కసారి ఆయన సన్నిధి ఏంటంటే మనం వెతికి ఆయన మార్గంలోకి వెళ్తే నిన్నేవే పట్టణస్తుల్లాగా మనం కూడా మారు మనసులు ఉంది ఆయన వెతికితే మన యొక్క చెడుతున్న విడిచిపెడితే మన యొక్క హృదయ స్థితిని మార్చుకుంటే మనకి బొక్కబడిపోయిన మన హృదయాన్ని మట్టికరమైనటువంటి మన పరిస్థితిని ఆయన వాక్యం చేత శుద్ధి చేసుకుంటే ఆయన యొక్క జీవవాక్యం అంటతోడనే బంగారం అయిపోతుంది అనమాట. జీవవాక్యం తోడనే బంగారపు జీవం అయిపోతుంది అనమాట. అంటే జీవం కలిగిన జీవాధిపతి దేవుని యొక్క ఆత్మతో మనం నింపబడి ఉన్నామంటే రక్షించబడతామండి. నిజంగానే మరణం తొలగిపడిపోతుంది, నిజంగానే భయంకరమైన ప్రమాదము ఎంతగానో ఈ లోకంలోనికి రాబోతుందిగా దాని నుంచి మనం విడుదల పొందటానికి దేవుడే సాక్షాత్తు ఆయనతో మాట్లాడాడంటే ఆ యొక్క నోవహు గారి రక్షణ వాడని ఆ యొక్క సిద్ధపాటు చేస్తుంటే ఎంతో మంది ఎంత చెప్పినా కానీ ఎంతో హేళనగా నవ్వులాటగా తీసుకున్నప్పుడు ఆయనైతే దేవుడు ఎక్కిరించబడలేదు. అయితే ఆది కాలంలో కాబట్టి ఆయన చూసి చూడనట్టుగా ఊరుకున్నాడు, జలప్రయాణాలు అయిపోయాడు. అయితే ఈ చివరి దినాల్లో అలా కాదు, ఇంకా ఆయన ప్రేమ అమృతమైన ప్రేమ, ఆయన జీవవాక్యం ఉంది, నేనున్నాను, ఒకసారి నా వైపు చూడండి.
పరలోక రాజ్యం సమీపిస్తుంది. మీరు ఎవరన్నా నన్ను కలిగి ఉంటే నా మార్గంలోకి వస్తే మీరు నిజంగా నేను ఎలా తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను ఎలా తండ్రి పాదాల చెంతకి నేను ఆయన యొక్క కుడిపార్శ్వానికి వెళ్ళిపోతున్నాను, మీరు కూడా రావాలి, మీరు కూడా రావాలి అని ఆయన ఎంతగానో ఆయన గురించి భూత భవిష్యత్ వర్తమాన కాలపు అధిపతి చెప్తున్నాడంటే మనం కూడా మన స్థితిని ఎరిగి మన బ్రతుకు కాపాడుకుండానే మన ఆత్మలు రక్షించబడతాయి. నిత్య నాశనపోడి చేతిలోకి వెళ్లకుండా ఆ ముద్రష్టపు ఆ యొక్క పాతాళ శక్తిగాడి యొక్క చీకటిలోనికి మనం వెళ్లకుండా ఉండాలంటే వెలుగైన పరమపురివాసుడి మాటలు మనం తప్పకుండా వినాలి. ఇంకొకసారి ఆయన వాక్యాన్ని చదవండి. ఆ యొక్క యోహాన్ గారు రాసిన సువార్త 16:33 చదవండి. ఈ మాటలు మీతో చెప్పుచున్నాను, మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి. విన్నారా? ఒక్కసారి దేవుడు ఎంతగా బలమైన ఆయన సూపర్ మాటలతో బలమైన మాట, ఆఖరికి ఆయన శిష్యుల రూపాంతరంలో కూడా యెహోవా తండ్రి సాక్షాత్తు కూడా చెప్తున్నాడు, నా కుమారుడి మాట వినండి మీరు అని. అట్లాగే ఆయన బలమైన మాటలు, ఆయన కుమారుడి సత్యస్వరూపుడు ప్రాణమిచ్చింది యేసయ్య మాటలు మనం వింటే, యోగ్య మనసుతో మనం వింటే మన యొక్క ప్రతి మొదలష్టం రాలిపోయి మన యొక్క మట్టి బ్రతుకు రాలిపోయి జీవం అంటుకుంటుంది అనమాట. జీవం ఉన్న చెట్టే కానీ, జీవం ఉన్న మనిషే కానీ, జీవం ఉన్న ప్రతిదీ కూడా ఎంత సూపర్గా ఉంటుందండి, ఎంత జీవంతో కళకళలాడుతూ ఉంటుందంటే అది మనకు తెలుసు. అటువంటి జీవపు కంటే ఇంకా భాగ్యమైనటువంటి జీవాధిపతి యొక్క మాటతోనే మనం జీవించబడుతున్నటువంటి ఆయన బంగారపు వెలుగులోనికి మనం వెళ్ళామనుకోండి, ఆయన మాట వినడం ద్వారానే మనకు చూస్తా, ఆయన మాటే వెలుగు, ఆయన మాటే బలము, ఆయనే మనకి నిత్య జీవపు మార్గం అన్నాడు. కాబట్టి నిత్య జీవాధిపతి మాట మనం వింటే నిత్య వెలుగులోనికి మనం వెళ్తాం అన్నమాట. అయితే రేపు ఎల్లుండి జరగబోయే సంగతులు ఏవి మనకు తెలియదు. కాబట్టి సర్వాధికారి ప్రాణం ఇచ్చిన పావురమూర్తి దేవుని మాట మనం వింటే బలము శక్తి కలిగి ఎంతంటే కొండల సహితం కూడా అవి పొమ్మంటే పోతే, చదునై పొమ్మంటే అయిపోయేంత బలమైన సర్వశక్తుడి యొక్క మాట మీద మనం విశ్వాసం ఇస్తే, ఆయన మాటను నమ్మితే, ఆయన పాదాలు హత్తుకుంటే మనం ఆయనతో ఉంటాం అనమాట. చూసావా, లోకంలో నిజంగానే శ్రమని దేవుడు చెప్తున్నాడు. ఇట్టి మాటను మనం దృష్టించి, ఇట్టి మాటను మనం వింటే కనుక నిజంగా భయం కలిగి ఉంటే దేవుని ఎద్దకు పరిగెత్తుకుని వస్తాడు. ఎందుకంటే దేవుని గొర్రె అయితే నిజంగా దేవుని వైపుకి రావాలంటే ఆయన వైపుకి తప్పకుండా ఆయన ఎవరు అని వెతికి ఆయన పొందుకుంటుంది అనమాట ఆ గొర్రె. ఎందుకంటే కాపరికి గొర్రె తెలుసు, గొర్రెకి కాపరి తెలుసు. కాబట్టి ఇట్టి జీవపు లింకు దేవుని ఎద్దకు నడిపిస్తుంది, దేవుని మాటనే వింటుంది, దేవుణ్ణే ఇష్టపడుతుంది, దేవుణ్ణే గౌరవిస్తుంది. యోగ్య మనసుతో ఆయన మాటిని ఆయన పాదాల చెంతకొచ్చి రక్షణ మార్గపు మంచి కాపరియోగు యేసయ్యని కలిగి ఉండి ఆయన నిత్య మార్గంలోకి వెళ్ళిపోవడానికి బంగారు భాగ్యం కలుగుతుంది అనమాట. లోకంలో శ్రమే అని ఆయన చెప్తున్నాడు. అంటే ఈ శ్రమ అయితే ఏంటి, ఈ మార్గం అంటే ఏంటి అనేది మనకైతే తెలియదు, అది దేవదేవునికి తెలుసు. అంటే బలవంతుడు పుట్టించిన సృష్టికర్త యొక్క ఆత్మను కలిగి ఉంటేనే మనకి ఏంటనేది, అది ఏ మార్గం అనేది, అది ఏ విధమైన ప్రమాదమో, అది మంచి శకునం అనేది తెలిసేది దేవుడే తెలియపరుస్తాడు. కాబట్టి ఆయన వాక్యాన్ని కలిగి ఆయన పొందుకుంటే ఇటు జీవ మరణ మార్గాల నుంచి మనం తప్పించబడి ఆయన వెలుగులోనికి మనం వెళ్ళిపోతాం అన్నమాట. ఇటు బలమైనది కలగాలంటే ఈ లోకంలో నాదుడు చేత, ఈ లోక సాతానుడు ఆడు మరణించినడు, మరణమైనడు. కాబట్టి వాడి మాట అంటే మరణమే, వాడి మార్గం వెళ్తే మరణమే. కాదు జయించి మరణాన్ని ముక్కలు చేసి సమాధి గెలిచిన దేవదేవుని మాట వింటే, ఆయన వచ్చాడని విశ్వసిస్తే ఈయన మాట జీవం, ఈయన పునరుద్ధాన దేవుడు జీవం. కాబట్టి ఈయన మాట వింటే జీవం అనమాట. ఇటు జీవపు మరణ మార్గాలు మనం తెలుసుకొని ఆయన మాట వినడానికి ఆయన వెంబడించి ఆయన కలిగి ఉందామండి. ఇంకొకసారి దేవుడు వాక్యం చదవండి. యోహాన్ గారు రాసిన సువార్త 17:3 చదవండి. అద్వితీయ సత్యదేవుడైన నీవు పంపిన యేసుక్రీస్తుని స్తోత్రం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచు. ఆమేన్ అని దేవుడు చెప్తాడు. లోకం పుట్టకముందు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండేది, ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండేది, నీవు వారిని నాకు అనుగ్రహించి వారు నీ వాక్యం ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చుటనే నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మి నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలననే కలిగినవన్నీ ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకం కొరకు ప్రార్థన చేయడం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు ఎంతగా దేవుడు చెప్తున్నాడు చూసారా. ఆయన ప్రజలుగా ఉంటే
ఆయన చేతిలోకి వెళ్తే, ఆయన మాట వింటే, ఆయన నిత్య జీవపు వెలుగులోనికి మనం వెళ్తే, ఆయన నిత్య బంగారు బాటలో మనం కలిగి ఉండి, ఆయన మాట వింటేనే ఆయన యొక్క మహిమను మనం చూస్తాం. ఆయన మహిమలోనికి మహా తేజస్సు కలిగినటువంటి దైవ కుమారుని యొక్క మధ్యాకాశంలోటువంటి పరమ పురివాసుడిని మనం పొందుకుంటాం. ఆయన యొద్దకి ఈ యొక్క ఆత్మ వెళ్ళిపోతుంది అనమాట. అటువంటి భాగ్యపు మెట్టు కలిగి ఉండాలంటే ఎంతగానో దేవుని మార్గాన్ని, దేవుని వెలుగుని, దేవుని సత్య సువార్తని, దేవుని నిత్య మార్గాన్ని, దేవుని యొక్క పాద పద్మాలు మనం కలిగి ఉంటేనే మనం అదృష్టవంతులు అవుతామండి. లేకపోతే చాలా భయంకరమైన తప్పించునాదుడు లేడు. ఎందుకంటే సాక్షాత్ అన్ని జీవగ్రంథంలో ఆయన రాసిపెట్టి ఉన్నాడు. ఆయన మాట విని ఆయన మార్గంలోకి వెళ్తే ఆయనే నిత్య జీవపు వెలుగు తండ్రి కాబట్టి ఆయన కుమారుడే ఉన్నటువంటి దేవదేవుడు విశ్వసించి ఆయన వచ్చాడని విశ్వసించి ఆయన యొద్దకు వస్తే మనం రక్షించబడి ఆయన నిత్య మార్గంలోనికి వెళ్తామండి.